అమ్మ పాఠాలకు స్వాగతం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి తెలుగు వాచికల్లో పద్య భాగంలోని 6వ పాఠం తీర్పు అనే పాఠం గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దీన్ని రచించినటువంటి కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. ఈయన రాసినటువంటి కరుణశ్రీ అనే గ్రంథం నుంచి తీర్పు అనే మన పాఠ్యభాగం తీసుకోబడింది. ఇక్కడ చదవండి, చర్చించండి అని చెప్పి కృష్ణగీతికలు అనే పేరుతోటి కవిత ఉంది. ఆ కవిత చూద్దాం. అక్కడ కొమ్మ కొమ్మకో కచేరీ, గూటి గూటికో రాగపల్లవి. అక్కడ కొమ్మ కొమ్మకో కచేరీ, గూటి గూటికో రాగపల్లవి. ప్రతి చెట్టు రంగుల దొంతర, నేల పట్టంతా పక్షుల జాతర. ప్రతి చెట్టు రంగుల దొంతర, నేల పట్టంతా పక్షుల జాతర. కుహూ కుహూల కితకితలు, కువకువలు కిలకిలలు. ఎన్ని రాగ వసంతాల సంగమాలో, ఎన్నెన్ని సంబరాల దొంతరలో. వలయాక్షుల ఉల్లాసగానాలతో వాతావరణం ఉత్ఫుల్లమవుతుంది. హాయస విద్యుత్ రహదారిలో రంగుల కళ ఆవిష్కృతమవుతుంది. కాదంబిని శ్వేతకాంతుల వీధి అరుణరాగాల ప్రవాహమవుతుంది. శరన్నవరాత్రుల్లో సఫరి తీర్థం కళల కొలువులో సేద తీరుతుంది. తరలివచ్చిన బంజారా పక్షులు కువకువల గీతికలను ఆలాపిస్తాయి. గుండెల్లో దాచుకున్న ప్రేమనిధుల్ని గుదిగూట్లో ఆరబోస్తాయి. ప్రణయ కలాప లాఠీల ఘోషకు చుక్కలన్నీ నేలకు తొంగి చూస్తాయి. తరుణ హృదయకైళీ విలాసాలు యామ్నీ ఏకాంతంలో కోరికలూదుతాయి. ఉదయం దినబాలుడు కిరణకరాలు చాచి గోరింట పూసుకుంటాడు గుంభనంగా. హృదయ కవటాలు తెరిచి కుసుమాలు రంగులు అద్దుకుంటాయి నిర్మలంగా. వర్ణం ప్రాణపల్లవ మిహిత స్వరూపం, మొన్నటి వరకు ఎవరూ పలకరించని అనామక నేలపట్టు. నేడు ఖగ సమాగమానికి ఆయువు పట్టు. నిన్నటిదాకా వెలవెలబోయిన వృక్షాలు నేడు తీగలి మీటిన వీనియలు. వేయి వేణువుల కృష్ణగీతికలు ఇప్పుడు నేలపట్టు ఉదయాలు, స్వర్ణ మకరంద తరంగచరులు. ఇప్పుడు నేలపట్టు సాయంత్రాలు అనురాగ గీతామృత స్రవంతులు. ఒక పెలికన్ రెక్కల గుడారంలో ప్రియురాల్ని పొదుపుకుంటుందిక్కడ. ఎర్రకాళ్ల కొంగ ఒకటి పక్కన చేరి పొడువు ముక్కుతో సఖి నలరిస్తుందిక్కడ. శబరి కొంగ శృంగార రాగంలో ప్రేయసి ప్రియగాణంలో మైమరుస్తుంది. వళ్ళంతా ఊపిరి చేసి వడ్లపిట్ట చెలియ మేనంతా స్పృశిస్తుంది. క్షీరదాల ప్రేమ వరదలే కాదు, అండజాల అనురాగాలు ప్రవహిస్తాయి. సంతానలక్ష్మి మహాయజ్ఞంలో కోటి ప్రాణాలు ఉదయిస్తాయి. దీన్ని రాసినటువంటి కవి ఎవరు అంటే ఇక్కడ చిత్రంలో ఇచ్చారు, పెరుగు రామకృష్ణ గారు. అక్కడ అంటే ఆ ప్రాంతంలో కొమ్మ కొమ్మకో కచేరీ, గూటిగోటుగో రాగపల్లవి. ప్రతి కొమ్మకి అక్కడ పక్షుల కిలకిల రావాలతోటి అక్కడ కచేరీ చేస్తున్నట్టుందట. కొమ్మ కొమ్మలోనూ కచేరీ, గూటి గూటిగో రాగపల్లవి. ఆ పక్షులు కట్టుకున్నటువంటి ఆ గూటిల్లోంచి అవి చేసే కువకువలు కుహకుహలు అన్నీ కూడా రాగాల పల్లవి పాడుతున్నట్టుగా అనిపిస్తోంది. ప్రతి చెట్టు రంగుల దొంతర, నేల పట్టంతా పక్షుల జాతర. ప్రతి చెట్టు కూడా రంగురంగులుగా అవి రంగు పక్షులతోటి నిండిపోయి ఉన్నాయి. నేల పట్టంతా పక్షుల జాతర. ఆ చుట్టుపక్కలంతా కూడా పక్షుల జాతరకి పక్షులు వచ్చినట్టుగా పక్షుల జాతరలా కనిపిస్తోంది. అందుకని ఆ పక్షులన్నీ అన్ని రకాల పక్షులు ఉండేటప్పటికీ కుహూ కుహూల కితకితలు, కువకువలు కిలకిలలు. ఎన్ని రాగ వసంతాల సంగమాలు. అక్కడంతా కూడా పక్షుల యొక్క కుహుకుహు రావాలు, అలాగే కువకువలు, వావు చేసేటటువంటి ఆ శబ్దాలు, ఆ కిలకిలలు అన్నీ కూడా చూస్తూ ఉంటే ఎన్నో రాగాల వసంతాలు కలిసి ఉన్నాయా అక్కడ అన్నట్టు అనిపిస్తోంది. ఎన్నెన్ని సంబరాల దొంతరలో వలయాక్షుల ఉల్లాస గానాలతో వాతావరణం ఉత్ఫుల్లమవుతుంది. అక్కడ ఆ పక్షుల యొక్క రాగాలతోటి అన్ని పక్షులు కలిసి అక్కడ చేస్తున్నటువంటి ఆ శబ్దాలు, ఆ రాగాలతోటి ఎంతో సంబరం, ఆ పక్షుల యొక్క సంబరం అంతా మనకు కనిపిస్తోంది. వలయాక్షుల ఉల్లాస గానాలతో వాతావరణం ఉత్ఫుల్లమవుతుంది. అక్కడున్నటువంటి ఆ వలయాకారంగా తిరిగి ఆ పక్షుల యొక్క ఉత్సాహకరమైనటువంటి కోతలతోటి ఆ వాతావరణం అంతా కూడా ఉత్ఫుల్లమవుతుంది, అంటే వికసిస్తూ ఉంది. విహాయస విద్యుత్ రహదారిలో రంగుల కళ ఆవిష్కృతమవుతుంది. అక్కడ ఆకాశంలో విహాయ విద్యుత్ రహదారిలో రంగుల కళ ఆవిష్కృతమవుతుంది. అక్కడ ఆకాశం కింద ఉన్నటువంటి భూభాగంలో రంగుల కళ అప్పుడే ఆవిర్భవించిందా అన్నట్టుందట. కాదంబిని శ్వేతకాంతుల వీధి అరుణరాగాల ప్రవాహమవుతుంది. శరన్నవరాత్రుల్లో
అక్కడ విహాయస విద్యుత్ రహదారిలో రంగులకలా ఆవిష్కృతమవుతుంది. ఆకాశం కింద ఉన్నటువంటి ఆ భూభాగంలో అక్కప్పుడు రంగుల కళ చక్కగా ఆవిర్భవించిందా అన్నట్టు ఉంటుంది. కాదంబిని శ్వేతకాంతుల వీధి అరుణరాగాల ప్రవాహం అవుతుంది. అంటే తెల్లటి మబ్బులతో నిండి ఉన్నటువంటి ఆకాశం అంతా కూడా ఆ ఎర్రగా అరుణరాగాలతోటి నిండినట్టుగా ఉంది. అంటే ఆ ఆకాశం అంతా కూడా ఎర్రగా తయారైందనమాట. శరన్నవరాత్రుల్లో శఫరి తీర్థం కళల కొలువులో సేద తీరుతుంది. ఇంకా శరన్నవరాత్రుల్లో ఈ శఫరి నది ఒక కళాత్మకంగా విశ్రాంతి పొందుతున్నట్టుగా అనిపిస్తోంది. తరలి వచ్చిన బంజారా పక్షులు కువకువల గీతాలను ఆలపిస్తాయి. అక్కడికి ఎన్నో పక్షులు, బంజారా పక్షులన్నీ కూడా వలస వచ్చాయి. అవి చేసేటటువంటి కువకువ గీతాలన్నీ కూడా అక్కడ వినిపిస్తున్నాయి, ఆలాపిస్తున్నాయి. అవన్నీ వచ్చినవన్నీ ఆ బంజారా పక్షులు గుండెల్లో దాచుకున్న ప్రేమనిధుల్ని గుదిగుట్లో ఆరబోస్తాయి. అంతవరకు దాచిపెట్టుకున్నటువంటి ప్రేమంతా కూడా అవి వ్యక్తం చేస్తూ ఉంటాయి. ప్రణయ కలాపాల ఆటీల కోశకు చుక్కలన్నీ నేలకు తొంగి చూస్తాయి. ఇంకా అవి చేసేటటువంటి ప్రణయ కలాపాలు చేసుకునే ఆ పక్షుల యొక్క రవాలకు ఆకాశంలోని చుక్కలు కూడా భూమికేసి చూస్తున్నాయి అన్నట్టుంది. తరుణ హృదయకెళ్ళి విలాసాలు యామిని ఏకాంతంలో కోరికలు దుత్తాయి. ఇంకా ఆకాశంలో హృదయంలో ఉన్నటువంటి ప్రేమపూరిత చేష్టలకు వెన్నెల ఏకాంతం కోరికల్ని పెంచుతున్నాయి. ఉదయం దినబాలుడు కిరణకరాలు చాచి గోరింట పూసుకుంటాడు గుంభనంగా. ఉదయం పూట బాలపానుని యొక్క కిరణాలు అనేటటువంటి కిరణకరాలు అంటే కిరణాలు అనే చేతులను చాచి గోరింటాకు పూసుకుంటున్నట్ట ఆ యొక్క సూర్యుడు. హృదయ కవాటాలు తెరిచి కుసుమాలు రంగులద్దుకుంటాయి నిర్మలంగా. ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తూనే చేతులు చాచాడో, తన కిరణాలు అనే చేతులు చాచాడో, చేసేటప్పటికి అలా చాచేటప్పటికి రహస్యంగా హృదయం అనే కవాటాలు తెరుచుకుని రకరకాల పూలన్నీ కూడా వికసించడం మొదలుపెట్టాయి. అంటే ఉదయ కిరణాలు ఎప్పుడైతే వచ్చాయో పూలు వికసించాయన్నమాట. వర్ణం ప్రాణపలవ మిహిత స్వరూపం. మొన్నటి వరకు ఎవరూ పలకరించని అనామక నేలపట్టు. మొన్నటి వరకు ఎవ్వరూ పలకరించని ఈ భూభాగం ఇప్పుడు గొప్ప కళాత్మక స్వరూపంగా తయారైంది. నేడు కగ సమాగమనానికి ఆయువు పట్టు. ఇప్పుడు ఎలా ఉంది? పక్షులన్నీ అక్కడికి వచ్చేటప్పటికి ఆ పక్షుల కలయికకు ఆయువు పట్టుగా తయారైంది ఆ ప్రాంతం అంతా కూడా. నిన్నటిదాకా వెలవెలబోయిన వృక్షాలు నేడు తీగలి మీటరి వీణియలు. ఇంతవరకు నిన్నటి వరకు వెలవెలబోయినటువంటి ఆ చెట్లన్నీ కూడా ఇప్పుడు తీగలు మీటిన వీణల్లాగా అవన్నీ కూడా పచ్చగా చక్కగా తయారై ఉన్నాయన్నమాట. 1000 వేణువుల కృష్ణగీతికలు ఇప్పుడు నేలపట్టు ఉదయాలు. ఎప్పుడైతే ఈ పక్షులన్నీ అక్కడికి వచ్చాయో ఆ వచ్చేటప్పుడు అవి చేసే కోకవ రాగాలకి కృష్ణగీతికలు పాడినట్టుగా ఆ ప్రాంతం అంతా కూడా నిండిపోయింది. అంటే ఆ ఉదయ సమయంలో ఆ ప్రాంతం అంతా కూడా కృష్ణగీతలు పాడుతున్నాయా అన్నట్టుగా ఈ పక్షుల కలకల రవాలతోటి నిండిపోయింది. స్వర్ణ మకరంద తరంగ చరులు. ఇప్పుడు ఆ భూభాగం అంతా కూడా ఎలా ఉంది? తీయని మకరంద తరంగాల స్వరాల ప్రవాహంతో నిండిపోయింది. అంటే మకరందాన్ని చిమ్మినట్టుగా ప్రాంతం అంతా కూడా ఆ పిట్టల యొక్క పక్షుల యొక్క కోకవ రాగాలతోటి నిండిపోయింది. ఇప్పుడు నేలపట్టు సాయంత్రాలు అనురాగ గీతామృత స్రవంతులు. అలాగే ఇప్పుడు ఈ భూభాగం మీద సాయంత్రం ఇప్పుడు చూసుకుంటే అనురాగ గీతామృతంతో నిండినట్టుగా ఉన్నాయి ఆ ప్రాంతంలో ఉండేటటువంటి నదులన్నీ కూడా. ఒక పెలికాన్ రెక్కల గుడారల్లో ప్రియురాల్ని పొదుపుకుంటుంది ఇక్కడ. ఇంకా పెలికాన్ పక్షులు ఉన్నాయి. ఈ పెలికాన్ పక్షి ఏం చేస్తోంది? తన రెక్కల్ని సాచి ఆ ప్రియురాల్ని ఆ రెక్కల మధ్యలో దాచుకుంటోందట. ఇక్కడ ఎర్రకాళ్ళ కొంగ ఒకటి పక్కన చేరి పొడుగు ముక్కుతో సఖిని అలరిస్తోంది ఇక్కడ. ఇంకా కొంగలున్నాయి, పెద్ద పెద్ద ఎర్రటి కాళ్ళతోటి అక్కడున్న చేరినటువంటి కొంగలున్నాయి. ఆ కొంగలు ఏం చేస్తున్నాయి? తన యొక్క పొడుగు ముక్కుతోటి సఖిని అవి చక్కిలి గింతలు పెడుతున్నట్టుగా ఉందట. శబరి కొంగ శృంగార రాగంలో ప్రేయసి ప్రేగాణంలో మయమరుస్తుంది. ఇంకా శబరి కొంగలు ఏం చేస్తున్నాయి? అవి శృంగారపదమైనటువంటి ఆ రాగాలను ఆలాపిస్తూ ప్రేయసిని తన ప్రియగానంతో మైమర్పిస్తోంది. అంటే తన గానామృతంతో తన ప్రేయసిని మైమర్పిస్తోంది శబరి కొంగ. ఒళ్ళంతా ఊపిరి చేసి వడ్లపిట్ట చెలియ మేనంతా స్పృశిస్తుంది. ఇంకక్కడ ఈ వడ్రంగి పిట్ట ఉంది. ఆ వడ్రంగి పిట్ట ఏం చేస్తోంది? తీసుకుని చెలియ మేనంతా స్పృశిస్తోంది. ఆ ఊపిరి వదులుతూ తన యొక్క ప్రియురాలని మీద వదులుతూ ఆ ప్రియురాలని ఒళ్ళంతా కూడా తడుముతోందట. అంటే ఊపిరి తీసి వదులుతూ తన ప్రియురాలి మేనంతా కూడా తడుగుతోందట వడ్రంగి పిట్ట.
క్షీరదాల ప్రేమ వరదలే కాదు, అండజాల అనురాగాలు ప్రవహిస్తాయి. అంతేకాకుండా ఈ క్షీరదాల ప్రేమ వరదలే కాదు, అంటే పాలిచ్చే జంతువుల యొక్క ప్రేమే కాకుండా అండజాల అనురాగాలు ప్రవహిస్తాయి. అండజాల అనురాగాలు అంటే గుడ్లు పెట్టేటటువంటి ఆ ప్రాణుల యొక్క ప్రేమ అనురాగాలు కూడా ఇక్కడే మనకి కనిపిస్తూ ఉంటాయి. సంతానలక్ష్మి మహాయజ్ఞంలో కోటి ప్రాణాలు ఉదయిస్తాయి. ఇంకా సంతానలక్ష్మి అనే ఒక యజ్ఞం చేస్తుంటే ఆ యజ్ఞానికి ఇవన్నీ ఇప్పుడు చెప్పినటువంటి ప్రాణులన్నీ కూడా వాటి వంతు పనిచేస్తూ కోటి ప్రాణాలు ఉదయించడానికి కారణమవుతున్నాయి అన్నమాట. దీన్ని రాశారు పెరుగు రామకృష్ణ గారు. ఉద్దేశం చూడండి, బుద్ధుడు తిరిగినటువంటి భారతావని శాంతి సహనానికి పుట్టినిల్లు లాంటిది. భారత భూభాగంలో బుద్ధుడు తిరిగాడు, అందుకే భారత భూభాగం ఎలా ఉంది ఇప్పుడు? శాంతి సహనాలకు పుట్టినిల్లా ఉంది. మరి పరోపకారం మనం చేసేటటువంటి మనకి జీవనాడి, అది ముఖ్యం. ఎదట వాళ్ళకు ఉపకారం చేసే గుణం మనకి ముఖ్యం. అందుకే మనిషిగా జీవించడానికి కొన్ని విలువలు ఉండాలి, కొన్ని నియమాలు ఉండాలి, కొన్ని నిష్టలు ఉండాలి. ఇవన్నీ ఏర్పాటు చేసుకుని దాన్ని ఏమన్నాం? నియమాలు, నిష్టలు, విలువలు కలిసి ఏమంటాం మనం? మానవత్వము అంటారు. మనిషి పురుషార్థపరుడు కావాలి అంటారు పెద్దలు. మనిషి పురుషార్థపరుడు అంటే ధర్మ అర్థ కామ్య మోక్షాలు అనేవి పురుషార్థాలు. ఇవి ప్రతి మనిషిలోనూ నిండి ఉండాలి అని చెప్తారు పెద్దవాళ్ళందరూ. ధర్మబద్ధంగా జీవితాలను కొనసాగిస్తూ జన్మ సాఫల్యం చేసుకోవాలి అనేది దీని యొక్క ఉద్దేశం. అంటే ధర్మ ప్రకారంగా నడుచుకుంటూ ఆ ధర్మ ప్రకారంగా నడుచుకుంటూనే జీవితాన్ని గడపాలి అనేదే పెద్దవాళ్ళు చెప్పినటువంటి ఉద్దేశం అన్నమాట, ముఖ్య ఉద్దేశం. మనసు ఎలాంటిది? చంచలమైనది, స్థిరంగా ఉండదు. చూచింది ప్రతిదీ కూడా తనకు కావాలని చెప్పి అడుగుతూ ఉంటుంది. సాధనతో దీన్ని మనం అదుపులోకి ఉంచుకోవాలి, మనసును అదుపులో ఉంచుకోవాలి. ఏది పడితే అది కావాలని కోరుకోకూడదు అనమాట. కరుణ, సత్యం, ధర్మం, న్యాయం, భూతదయ, అహింస, క్షమ ఇలాంటి సాత్విక గుణాలన్నీ కూడా ప్రతివాడు అలవర్చుకోవాలి. ముఖ్యంగా విద్యార్థి దశ నుంచి ఇవన్నీ కూడా అలవాటు చేసుకోవాలి. ఉన్నతమైనటువంటి జీవనం కొనసాగిస్తూ మానవత్వాన్ని చాటుకోవాలని తెలియజేయడమే పాఠ్యభాగం యొక్క ఉద్దేశం అన్నమాట. నేపథ్యం చూడండి. ఒకరోజు సిద్ధార్థుడు రాజకుమారులతో కలిసి వనవిహారానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు సిద్ధార్థుడు ప్రకృతిని చూస్తూ ప్రకృతిలో ఉండే అందాలని, అక్కడ ఉన్నటువంటి సరోవరాల్ని, పంట చేలని, పశువుల కాపర్లని, పశువుల్ని, పక్షుల్ని ఇవన్నీ చూస్తూ ఆనందిస్తున్నాడు సిద్ధార్థుడు. అయితే ఇంకొక రాజకుమారుడు ఏం చేస్తున్నాడు? దేవదత్తుడు అనే రాజకుమారుడు. అతను ధనుర్బాణాలు ధరించి జంతువుల్ని వేటాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ధనుసు పట్టుకొచ్చాడు జంతువుల్ని వేటాడడానికి. అందుకే జంతువులు ఎప్పుడు కనిపిస్తాయి, ఎప్పుడు వేటాడదామా అన్నట్టుగా ఉన్నాడు దేవదత్తుడు. ఇంతలో ఒక హంసల గుంపు ఏం చేస్తోంది? క్రేంకారం చేస్తూ ఆకాశ మార్గంలో ప్రయాణిస్తూ ఉండడాన్ని దేవదత్తుడు చూశాడు. ఒక హంసల గుంపు ఎంతో ఆనందంగా అవి ఆ రాగాలను ఆలాపిస్తూ అవి ఆకాశ మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నాయట. అది చూశాడు దేవదత్తుడు. బాణం సంధించి ఒక హంసని నేలకూల్చాడు. ఒక బాణం వేసి వాటిల్లో ఒక హంసని బాణంతో కొట్టాడు. అది కాస్త గిలగిలా తాన్నుకుంటూ నేల మీద పడింది. అది కూడా ఎక్కడ పడింది? సిద్ధార్థుడి దగ్గరికి వచ్చి పడింది. దీన్ని చూశాడు సిద్ధార్థుడు. పాపం చాలా బాధపడిపోయాడు. ఆ హంసను రక్షించాడు. ఇలా చేయడం ఇద్దరి మధ్య వాదానికి దారితీసింది. అంటే ఇద్దరు రాజకుమారుల మధ్య గొడవ కారణమైంది. న్యాయం కోసం వాళ్ళు రాజస్థానానికి వెళ్ళారు. చివరకు హంస ఇద్దరిలో ఎవరికి చెందిందో తెలియజేయడమే ఈ పాఠ్యభాగం యొక్క నేపథ్యం అన్నమాట. అంటే ఇది చదివితే మనకి దెబ్బతిన్న హంస ఎవరికి చెందింది అనే విషయం మనకి అర్థమవుతుంది. ఇంకా ప్రక్రియ, రాసే విధానం ఎలా ఉంది అంటే కావ్య ప్రక్రియకు సంబంధించిందనమాట. ఖండకావ్యము అంటే ఏమిటి? ఒక చిన్న కథను తీసుకుని కొన్ని పాత్రలు ఉంటాయి, దాంట్లో కొన్ని పద్యాలు తీసుకుని రచన చేస్తాడు కవి. దాన్నే ఖండకావ్యం అంటారు. అంటే ఒక చిన్న కథ కొన్నే పాత్రలు తీసుకుని పద్యాలు పెట్టి రాసేటటువంటి రచనే ఖండకావ్యం. తక్కువ నిడివితో ఉంటుంది కనుక ఖండకావ్యం. దాంట్లో వ్యర్థమైన పదాలు ఉండవు, అలాగే అనవసరమైనటువంటి వర్ణనలు కూడా దాంట్లో ఉండవు. మహాకావ్యాల్లోని మంచి మంచి ఘట్టాలను తీసుకుంటారు, పాత్రలను తీసుకుంటారు, లేదా చారిత్రకమైనటువంటి విషయాలను తీసుకోవచ్చు, దేశభక్తికి సంబంధించిన విషయాలు తీసుకోవచ్చు. ఏదైనా ఇలాంటి వాటిని తీసుకుని వాటిని చాలా అందంగా వ్యక్తీకరించడమే ఈ ఖండకావ్యం యొక్క ప్రత్యేకత అన్నమాట. దీనిలో పద్యాలు సాంప్రదాయ వృత్తాలతో చందోబద్ధంగా ఉండడం జరుగుతుంది. కవి పరిచయం చూడండి. ఇక్కడ కవి యొక్క
చిత్రపటం ఇవ్వడం జరిగింది. ఈ కవి పేరేమిటి? కరుణశ్రీ. అసలు ఆయన పేరు ఏమిటి అంటే జంఝాల పాపయ్య శాస్త్రి ఆయన పేరు. ఈయన రాసే కలం పేరేమిటి? కరుణశ్రీ. అందుకని కరుణశ్రీ అనే పేరు వింటే చాలు ఘంటసాల గారు ఆలాపించినటువంటి పుష్ప విలాపం అందరికీ కూడా గుర్తొచ్చి తీరుతుంది. పిల్లలకు కానీ, పెద్దలకు కానీ, పండితులకు కానీ, పండితులు కాని వాళ్ళకు కానీ అందరికీ అర్థమయ్యే రీతిలో చాలా కమ్మగా కవిత్వాన్ని అందించినటువంటి మంచి కవి ఎవరు అంటే జంఝాల పాపయ్య శాస్త్రి గారు. చెప్పుకున్నాక వీరి కలం పేరే కరుణశ్రీ. ఈయన గుంటూరు జిల్లా కొప్పర్లో ఆగస్టు 4వ తారీఖు 1912లో మహాలక్ష్మమ్మ పరదేశయ్య అనేటటువంటి దంపతులకి ఈయన జన్మించారు. గుంటూరు ఏసీ కాలేజీలో అధ్యాపకులుగా ఈయన పనిచేయడం జరిగింది. ఆరుద్ర, పుట్టపర్తి నారాయణాచార్యులు అలాంటి వాళ్ళు ఈయనతో పాటు ఉన్నటువంటి కవులు అన్నమాట. కవిగా, పండితుడిగా, విమర్శకుడిగా, వ్యాఖ్యాతగా, సంపాదకులుగా, బాల సాహిత్య కథకులుగా, బహుముఖ ప్రజ్ఞా ప్రతీకగా ఈయన చెప్పుకోవడం జరుగుతుంది. చిన్నవి అనుకోండి, పెద్దవి అనుకోండి, 76 గ్రంథాల దాకా రాశారు ఈయన. చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు, మొత్తం 76 గ్రంథాలు రచించారు. ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ, తెలుగు బాల శతకం ఇవన్నీ కూడా తెలుగు సాహిత్యంలో ఈయనకి మంచి పేరు ప్రతిష్టలు సంపాదించి పెట్టాయి. ప్రస్తుతం మన పాఠ్యభాగం ఈయన రాసినటువంటి కరుణశ్రీ అనే ఖండకావ్యం నుంచి తీసుకోబడింది. ఈయన 21 జూన్ 1992లో ఈయన చనిపోవడం జరిగింది. ఇక్కడ మనకి చిత్రంలో సిద్ధార్థుడు కనిపిస్తున్నాడు, దేవదత్తుడు కనిపిస్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి వనవిహారానికి వచ్చారు కనుక వీళ్ళు ఇక్కడ వనంలో ఉండేటట్టు కొన్ని జంతువులు కనిపిస్తున్నాయి. పైన పక్షులు, ఎగురుతున్నటువంటి పక్షులు మనకి కనిపిస్తూ ఉన్నాయి. దీంట్లో మొదటి పద్యం చూడండి, ఉత్పలమాలలో ఉంది. అంబర వీధి యందు గణనయ్యను బారులు బారులై విహారం బొనరించు మంజుల మరాళ గణము మహాకవీంద్రు భావాంబర వీధి విస్తృత విహారమునర్చు రసార్థ భావనాలంబిత శారదా చరణలాస విలాసములుల్లసిల్లగన్. ఇది స్టార్ గుర్తుంది, అందుకని ముఖ్యమైన పద్యం కనుక మరొకసారి వినండి. అంబర వీధి యందు గణనయ్యను బారులు బారులై విహారం బొనరించు మంజుల మరాళ గణము మహాకవీంద్రు భావాంబర వీధి విస్తృత విహారమునర్చు రసార్థ భావనాలంబిత శారదా చరణలాస విలాసములుల్లసిల్లగన్. అంబర వీధి యందు ఏమన్నాడు ఇక్కడ? అంబర వీధి యందు. అంబర వీధి అంటే ఆకాశ మార్గమందు గణనయ్యను, గణనయ్యను కనిపిస్తున్నాయట. ఏం కనిపిస్తున్నాయి? బారులు బారులై విహారం బొనరించు అంటే బారులు బారులై వరుసగా అక్కడ విహారిస్తూ ఉన్నాయి. మంజుల మరాళ గణంబు అంటే మృదువైనటువంటి హంసల గుంపు అన్నమాట. ఆకాశంలో బారులు బారులుగా విహరిస్తూ అంటే వరుస క్రమంలో విహరిస్తూ కనిపిస్తున్నాయట. మహాకవీంద్రు భావాంబర వీధి, గొప్ప కవి భావాంబర వీధి. భావాంబర వీధి ఆలోచనలు అనేటటువంటి అంబర వీధి ఆకాశంలో విస్తృత విహారం ఉన్నచ్చు ఎక్కువగా విహరిస్తున్నాయి. రసార్థ భావనాలంబిత, రసార్థ భావనాలంబితం అంటే రసార్థ అంటే కరుణ రసంతో భావనాలంబిత భావ ప్రవాహంలో విహారమునర్చు అంటే సంచారం చేస్తున్నాయి. చరణలాస్య విలాసములు ఉల్లసిల్లగన్. చరణలాస్య, చరణలాస్య అంటే పాదాల యొక్క ధ్వని. విలాసములు ఉల్లసిల్లగన్ విలాసంగా ప్రకాశిస్తూ ఉన్నాయట. అంటే ఆకాశ వీధిలో మృదువైనటువంటి హంసల గుంపు బారులు బారులుగా విహారం చేస్తూ కనిపిస్తున్నాయి. అంటే వరుస క్రమంలో విహారం చేస్తూ కనిపిస్తున్నాయి ఆకాశంలో మృదువైనటువంటి హంసల గుంపు. మహాకవి భావాంబర వీధి, మహాకవి ఆలోచనలని ఆకాశ వీధిలో విస్తృత విహారమునర్చు రసార్థ భావనాలంబితం అంటే గొప్ప రసార్థ భావనతో అంటే గొప్ప కరుణభావంతో సంచారం చేస్తున్నటువంటి శారదా చరణలాస విలాసములు ఉల్లసిల్లగన్. సరస్వతీదేవి పాదాల సవ్వెడుల విలాసంగా ప్రకాశిస్తూ కనిపిస్తున్నాయట. అంటే ఆకాశ వీధిలో అందమైన హంసల గుంపు బారులు బారులుగా విహరిస్తూ కనిపిస్తోంది. అది ఎలా ఉంది? ఇక్కడ ఉత్ప్రేక్షాలంకారం ఇవ్వడం జరిగింది. అది ఎలా ఉందిట?
అంటే మహాకవి ఆలోచనలనే ఆకాశ వీధిలో గొప్ప కరుణర భావంతో సంచారం చేస్తున్న సరస్వతీదేవి పాదాల సవ్వడి విలాసంగా ప్రకాశిస్తోంది అన్నట్టుగా ఉంది. అంటే దీంట్లో మనకి ఉత్ప్రేక్షాలంకారం కనిపిస్తోంది, అంటే ఊహ కనిపిస్తోంది అనమాట. రెండో పద్యం చూడండి. క్రొందలి రాకు సౌరు గైకొన్న విశాల నంభోగణంబులో నందములొల్కవోయు కలహంసములన్ కనినంత శాక్యరాణ్ణందను మానసాంబుజమునన్ మకరందము భంగి పొంగి ఆనందము నిర్నిమేష నైనంబులు తన్మయతా నిమగ్నముల్. క్రొందలి రాకు సౌరు గైకొన్న. క్రొందలి రాకు, క్రొత్త ప్లస్ తలిరు ప్లస్ ఆకు, క్రొందలి రాకు. క్రొందలి రాకు అంటే చిగురు ఆకులు, చిగురుటాకులు. సౌరు గైకొన్న అందంగా ఉండగా, అంటే చిగురుటాకులన్నీ కూడా చాలా అందంగా ఉండగా, విశాల నంభోగణంబులో విశాలమైనటువంటి అంభోగణంబులో అంటే ఆకాశ మార్గంలో ఆనందము వల్కవోయ ఆనందాన్ని చిందిస్తూ కలహంసములన్ కనినంత రాజహంసల్ని చూశాడు. ఎవడు? సాక్ష్యరానందను మానసాంబుజంబునన్. ఎవరు చూశారు? కనినంత చూడగా సాక్యరానందనుడు, సాక్యరాట్ ప్లస్ నందనుడు, సాక్యరానందనుడు అంటే సాక్యవంశానికి చెందినటువంటి ఆ కుమారుడు మానసాంబుజంబునన్ తన యొక్క మనసు అనేటటువంటి పద్మమునందు మకరందము భంగి పొంగి మకర తేనె వల్లే ఆనందం పొంగిందట. అంటే ఆకాశంలో విహరిస్తున్నటువంటి రాజహంసలను చూడగానే రాజకుమారుడి హృదయంలో ఆనందం అనేటటువంటి తేనె పొంగిందట. ఆ ఆనందము నిర్నిమేషనైనంబులు తన్మయతా నిమగ్నములు. ఆ యొక్క ఆనందాన్నంతా కూడా రెప్పపాటు లేనటువంటి కన్నులతో తన్మయత్వంతో దాన్ని నిమగ్నమైపోయి చూడటం మొదలుపెట్టాట. అంటే తదేకంగా ఆనందంతో ఆ యొక్క రాజహంసలను చూస్తూ ఉన్నాడు సాక్ష్యరానందనుడు. అంటే ఏమంటున్నాడు? విశాలమైనటువంటి ఆకాశం కొత్త చిగురాకు అందాలలాగా ఉంది. విశాలమైనటువంటి ఆకాశం ఎలా ఉంది? కొత్త చిగురాకు అందాలు ఎలా అయితే ఉంటాయో అలా అందంగా ఉంది ఆకాశం. అలాంటి ఆకాశ వీధిలో అందాలని వలకపోస్తూ హంసలు ఏం చేస్తున్నాయి? విహరిస్తున్నాయి. ఆ హంసలను చూసినటువంటి మనస్సు అనే పద్మంలో తేనె పొంగినట్లుగా ఒక నిమిషం పాటు ఈ యొక్క సాక్ష్యరానందుడైనటువంటి సిద్ధార్థుని కన్నులలో ఆనందం పొంగి తన్మయత్వంతో నిండిపోయింది ఆయన యొక్క హృదయం. మిగిలిన పద్యాలు తర్వాత భాగంలో నేర్చుకుందాం. మీకు ఈ పాఠం కనుక నచ్చినట్టయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. మీ అభిప్రాయాలు, సూచనలు కామెంట్ బాక్స్లో పొందుపరచండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మీరిచ్చేటటువంటి ఆ యొక్క ఎంకరేజ్మెంట్, ఆ ప్రోత్సాహమే మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఉపయోగపడుతుంది. ఆ విషయం మీరు మర్చిపోకండి. థ్యాంక్ యూ. సెలవు.